టార్గెట్ బీసీలు అంటూ జాగృతి కమిటీల్లోనూ వారికే పెద్దపీట. విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఆ వర్గం వారే తాను బీసీల పక్షమని చెప్పే ప్రయత్నం. మహిళా యువజన రైతు విద్యార్థి అంశాలపై పోరుకు ప్లాన్. ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టే యత్నం అంటూ రాష్ట్రంలో జనాభా పరంగా బీసీ జనాభా ఎక్కువ. వారిపైనే కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారు. బీసీ వర్గాలకు మరింత చేరువ కావాలని పక్కా ప్రణాళికలు రూపొందించారు. సో ఇప్పటికే ఆయా వర్గాలకు దగ్గర అయ్యేందుకు రిజర్వేషన్లు, పూలే విగ్రహం ఏర్పాటు అంశాలపై గలం వినిపిస్తూ మరోవైపు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారంటూ ఇక్కడ కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో బీసీలకి దగ్గర కావడానికి చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ వేసినటువంటి కమిటీలను బట్టి చెప్పొచ్చు. అయితే పక్కాగా భవిష్యత్తులో కేటీఆర్కి కాంపిటీషన్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరో అక్కర్లేదు, తన సొంత చెల్లెనే అయ్యేటట్టు ఉంది, కనిపిస్తూ ఉంది, కొన్ని వినిపిస్తూ కూడా ఉన్నాయి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్, చాలామందికి తెలియదు అనుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా ఒకటే అని అనుకుంటారు. కానీ రాజకీయంగా ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అనుభవం వాళ్ళకుంది, ఎవరి టాలెంట్ వాళ్ళకుంది. కాబట్టి నేనెందుకు కాకూడదు అనే ప్రయత్నం పక్క రాష్ట్రంలో షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉందో ఇక్కడ కూడా ఒక్కసారి కనుక కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో ఖచ్చితంగా కవిత మాట్లాడే మాటలని లేదా కవిత నుంచి వచ్చే ఆ స్పందనని మనం పక్క చూస్తాం. తర్వాత తనే పోరాటం చేసే విధానాన్ని మనం చెప్పొచ్చు. బీఆర్ఎస్ పైనే తను మొన్న అన్నది తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు అంటే ఎవరు నిరూపణ పెట్టిందో మీరు అర్థం చేసుకోవాలి. ఇది పార్టీకి లాభమా నష్టమా, దీన్ని కట్టడి చేయొచ్చా లేకపోతే ఆపొచ్చా, వాడుకోవచ్చా, ఏం చేయాలనేది కేసీఆర్ తీసుకోవాలి నిర్ణయం ఇది.